స్టేషన్ పరిధిలో గల రంగనాయకులలో ఒక సస్పిషియస్ సర్కమ్స్టాన్సెస్లో ఒక వృద్ధురాలి మృతి జరిగింది. సుమారు 78 సంవత్సరాలు. లేడీ బెడ్ పైనే ఉండి చనిపోవడం జరిగింది. సో ఆవిడ మెడలోంచి కొంత గోల్డ్, ఆవిడ మధ్యలో కొంత క్యాష్ మిస్ అవడంతో ఆ ఇన్మేట్స్కి కొంచెం డౌట్ వచ్చి వాళ్ళు పోలీస్కి ఇమీడియట్గా 100 డయల్ ద్వారా ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. పోలీసులు వెంటనే అక్కడ చేరుకొని మొత్తం వెరిఫై చేసి సీసీ కెమెరాల ఆధారంగా ఒక సస్పిషియస్ వ్యక్తి ఆ పరిసర ప్రాంతాల్లో తిరిగి ఆ ఇంట్లోకి వెళ్ళి ఒక 4 నిమిషాల్లో మళ్ళీ బయటికి రావడం గమనించి అతన్ని మీద మొత్తం నిఘా పెట్టి ఈరోజు పట్టుకోవడం జరిగింది. ఈరోజు తను మళ్ళీ జనగాం నుంచి హైదరాబాద్ వెళ్ళే దారిలో తను పట్టుకోవడం జరిగింది. సో వివరాల్లోకి వెళ్తే ఎవరైతే ఈ సస్పెక్ట్ ఇప్పుడు అక్యూజ్డ్ దొరికాడో అతని పేరు శంకర్. ఇతను కూడా చనిపోయిన వృద్ధురాలికి దూరపు చుట్టమవుతారు. అతను జనగాంలో డ్రైవర్ లాగా పనిచేస్తూ ఉంటాడు. అతను ఈ డబ్బు ఈమె తగిన గోల్డ్ డబ్బు తీసుకోవాలని ఒక దురుద్దేశంతో ఆ లేడీ ఉన్నప్పుడు ఒంటరిగా ఉన్నప్పుడు వెళ్ళి ఆ లేడీ గొంతు పిసికి చంపి ఆవిడ మెడలో ఉన్న గోల్డ్, ఆమె దగ్గర క్యాష్ తీసుకుని అక్కడ నుంచి వెళ్ళిపోవడం జరిగింది. ఇదంతా కూడా 4-5 నిమిషాల్లోనే మొత్తం అయిపోయింది. సో సీసీ కెమెరా ఆధారంగా మొత్తం కూడా ఫుటేజ్ మనకి దొరకడంతో అతను చేసిన క్రైమ్ కూడా బయటపడడం జరిగింది. సో ఈ క్రైమ్ గురించి తెలిసిన వెంటనే స్పెషల్ టీం ఫామ్ చేసిన ఏసీపీ గారికి, సిఐ గారికి అండ్ ఎస్హెచ్ఓ రజనీకాంత్ గారికి కూడా, సిపి రాచకొండ గారి తరఫున నా తరఫున కూడా అభినందనలు. అండ్ ఈ ఈ ప్రెస్ మీట్ ముఖ్యంగా కూడా అందరూ కూడా మేము విన్నపిస్తున్నాము. ముఖ్యంగా ఎక్కడైతే ఏజ్ వాళ్ళు ఉంటారో ఐసోలేటెడ్గా ఉండకుండా, ఇప్పుడు ఈ లేడీని చూస్తే వాళ్ళ సొంత వాళ్ళు ఉన్నప్పటికీ కూడా కొంచెం ఐసోలేటెడ్గానే తన రూము, తన ఎంట్రెన్స్ అవన్నీ కూడా కొంచెం ఐసోలేటెడ్గానే ఉంది. కొంచెం పట్టించుకోవడము, కొంచెం కేర్ లేకపోవడం వల్ల ఈ అఫెన్స్ జరగడానికి ఆస్కారం ఏర్పడింది. సో మీ ఇళ్లలో ఉన్న పెద్దవాళ్ళని జాగ్రత్తగా చూసుకోండి అండ్ వాళ్ళని మీతోనే ఉంచుకోండి. సపరేట్గా వాళ్ళకి సపరేట్ ఎంట్రెన్స్ ఇచ్చేసి చిన్న చిన్న గొడవలతోటి వాళ్ళ సపరేట్ ఎంట్రెన్స్ పెట్టేసుకొని వాళ్ళని సపరేట్ ఉంచడం వల్ల ఏంటంటే ఇటువంటి దారుణాలు జరిగే అవకాశం ఉంటుంది. అండ్ మీరు సపరేట్ పెట్టిన విషయం ఖచ్చితంగా మీ చుట్టాలకు లేదా బయట వాళ్ళకు ఇంకెవరికైనా అఫెండర్స్కి తెలిసే అవకాశం ఉంటుంది. ఒంటరిగా ఉందని చెప్పేసి డబ్బు ఆశతోటి ఎంతటికైనా తెగించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ప్రెస్ మీట్ మీడియాతోటి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, అందరు కూడా కన్వే చేయండి. మీ ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళని గౌరవించండి, వాళ్ళని మీ దగ్గరే పెట్టుకోండి, వాళ్ళని ఆలాపాలను చూసుకోండి. దాంతోపాటు వాళ్ళకి సపరేట్గా ఉంచేసి వాళ్ళని ఐసోలేటెడ్ పెట్టకండి. అండ్ ఇటువంటి దారుణమైన క్రైమ్ జరిగే ఒక ఆస్కారం వాళ్ళకి ఇవ్వదని పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున, రాచకొండ పోలీస్ తరఫున విన్నపం చేస్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.